హలో హాయ్ గైస్ నమస్తే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే గైస్ ఈరోజు అయితే మా కాపు తోటకైతే రావడం జరిగింది. ఎందుకోసం వచ్చానంటే కాపలు అయితే అక్కడక్కడ పంటకొచ్చినాయి. ఆ పండిన పళ్ళు అయితే మనం తీసుకోవాలి. లేకపోతే కోతులు అయితే తినేస్తాయి. అందుకోసం అయితే మా తోటకు వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మనం కాపీ పళ్ళు వేరే విధానం ఎలాగంటే కొందరైతే ఏం చేస్తారంటే మొత్తం పండిపోయింటాయి కదా, ఈ పండిపోయిన మొత్తం ఇలా పట్టుకొని దూసేస్తారు. అలా దూయడం వల్ల ఇక్కడైతే మన కాపు అయితే రాదు. మరి కాపు అయితే రాదు. 2 సంవత్సరాల దాకా మన కాపు అయితే రాదు. మనం పండు ఏరుకునే విధానం ఎలాగంటే ఒక్కొక్క పండు ఇలా తీసుకోవాలి. మనమైతే పండు అయితే ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, పండు అయితే మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం పండు అయితే ఇలాగా ఈ తొడిమికలు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ తొడిమికల దగ్గర ఇదిగో ఈ తొడిమికలు ఉందా, ఇవి కూడా మొత్తం తీస్తారు పళ్ళేరేటప్పుడు. ఇలా తీయడం వల్ల మనకేటైతే నెక్స్ట్ ఇయర్కి మన కాపు అయితే రాదు. ఇక్కడే మొగ్గు అనేది వస్తుంది ఈ తొడిమికల దగ్గరే. అందుకోన మనం పళ్ళేరేటప్పుడు ఓన్లీ పళ్ళు మాత్రమే తీయాలి. ఓకే గైస్, చూస్తున్నారు కదా, మనకైతే అక్కడక్కడ కాపు అయితే బాగా పండినాయి. కోతులు అయితే తినేస్తున్నాయి. అందుకోసం అయితే నేనైతే మా తోటకైతే రావడం జరిగింది. ఉన్న పళ్ళు కూడా తినేస్తే వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే మనమైతే పళ్ళు తీయడానికి అయితే వస్తాను. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూమ్ తెలియపరచండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే గైస్, చూస్తున్నారు కదా, మనమైతే ఏరినటువంటి పండ్లు అయితే ఇలా తీసుకున్నాము. మనమైతే తొమ్మికలు అయితే లేవు పళ్ళు దగ్గర. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా అయితే నేను తీసుకున్నాను. ఇలా తీయడం వల్ల మనకైతే బాగుంటుంది. ఎందుకంటే ఈ తొడిమికలు లేకుండా అయితే నేనైతే పళ్ళు కోయడం జరిగింది. తొడిమికలతో తీస్తే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ తొడిమికలతో తీసిన తర్వాత నెక్స్ట్కి అయితే మనకైతే కాపు రాదు. ఎందుకంటే ఆ తొడిమికలు ఉంటేనే మనకి పూత అనేది వస్తుంది. అందుకవన మనం పళ్ళు ఏరే ముందు తొడిమికలు లేకుండా పళ్ళులో కోసుకోవాలి. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.